ప్రీ న్యూపిటల్ అరేంజ్మెంట్స్ అంటే పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి ముందే చేసుకునే అగ్రిమెంట్స్ అనేవి when it comes to ఇండియా మన దేశంలో అలాంటి అగ్రిమెంట్స్కి అసలు తావు ఉందా, అలాంటి అగ్రిమెంట్స్ జరుగుతున్నాయా? సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు హరే రామ హరే కృష్ణ మూమెంట్స్తో వాళ్ళు చక్కగా రాధేశ్యామని లంగావణిలు వేసుకుంటుంటే మనం ఈ ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ కల్చర్ని ఇంకా 16 రోజుల పండగ కూడా అవ్వని సిచ్యువేషన్లో డివోర్స్ గురించి స్టాండర్డ్గా ఒక కౌన్సిలింగ్ సెషనో లేకపోతే ఈ పాయింట్స్ అనేది ఉండదు మహేష్. ఇలా స్టార్ట్ చేస్తున్నామంటే వైవాహిక జీవితం వాళ్ళది ముందు నుంచే బీటలు వాడుతున్నట్టు కదా. ఇప్పుడున్న సొసైటీలో కానీ ఇప్పుడున్న జనరేషన్ పట్టించుకోవట్లా. మనం సుఖపడ్డామా, ఆడవాళ్ళు చంపేసే స్టేజ్కి వచ్చారంటే ఖాళీ ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ప్రీ న్యూపిటల్ అరేంజ్మెంట్స్ అంటే పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి ముందే చేసుకునే అగ్రిమెంట్స్ అనేవి చాలా కామన్, అక్కడ జరుగుతుంటాయి. అండ్ అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా మన దేశంలో అలాంటి అగ్రిమెంట్స్కి అసలు తావు ఉందా, అలాంటి అగ్రిమెంట్స్ జరుగుతున్నాయా, జరిగితే ఆన్ గ్రౌండ్ రియాలిటీ అవి ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటున్నాయి, రాసుకునేటప్పుడు ఇరు వర్గాలు ఒప్పందాలు ఏదైతే చేసుకుంటారో నిజంగా ఆ అగ్రిమెంట్ని ముందుకు తీసుకురావాల్సిన ప్రాక్టికల్ సమయం వచ్చినప్పుడు అవి ఒకరికొకరికి అండగా నిలబడుతున్నాయా లేదా, అసలు ఇలాంటి అగ్రిమెంట్స్ రాసుకునే అవసరం ఎందుకు వచ్చింది, అంతవరకు మనం ఈ లైక్ మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చేసింది కదా. ఇలాంటి టైంలోనే ఇలాంటి స్పేస్లోనే అడ్వకేట్స్ అనేవాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటారు. అలాగే మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు, అడ్వకేట్ ఉషశ్రీ గారు. మీరు కనుక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకున్నా ఆర్ ఎల్స్ ఇలాంటి అగ్రిమెంట్స్ ని కన్సిడర్ చేయాలనుకుంటున్నా సరే, వీటికి సంబంధించిన ఏదో ఒక దగ్గర మీరు స్టక్ ఆన్ అయిపోయి ఉంటే దిస్ వీడియో ఇస్ ది పర్ఫెక్ట్ వీడియో ఫర్ యూ. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయచ్చు. అండ్ ఈ కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, సో దట్ మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఉషశ్రీ గారు, వెల్కమ్ టు హిట్ స్టూడియో వన్స్ అగైన్. ప్రీ న్యూపిటల్ మ్యారేజ్ అగ్రిమెంట్స్ అంటే అమెరికాలో ఏం చేసినా సరే అరే అది అమెరికా రా కొత్తగానే ఉంటుంది అన్నట్టు అనుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఎంతసేపు ఈ వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడమే కావాలి, ఏం చేద్దాం కొత్తగా, మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం, మనం అడాప్టెడ్గా ఉన్నాం, మనం అప్డేటెడ్గా ఉన్నాం అనే ఉద్దేశంతో అక్కడ ఏం జరుగుతున్నా సరే దానికి ఒక లోకల్ వర్షన్, ఇప్పుడు అంటే థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అన్నట్టుగా ఆ వర్షన్స్ ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటాము, అందులో ఎంత సక్సెడ్ అవుతామో చాలా తక్కువగా ఉంటాయి ఆ నంబర్స్ అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రీ మ్యారిటల్ అరేంజ్మెంట్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయా, అలాంటివి చేసుకుంటున్నారా, అండ్ ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు స్ట్రాంగ్గా నిలబెడుతున్నాయి? సో నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ విన్నాను, నా బుర్రలోకి వెళ్ళాయి, ఒకదాని తర్వాత ఒకటి ఆన్సర్ చెప్తాను. అండ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ లాంగ్ ఎగో, భూమి పుట్టక ముందు వెళ్ళాను. వెన్ ఐ వాజ్ 23, ఐ వాజ్ వెరీ యంగ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ భగవంతుడి దయ వల్ల నాకు 2 కల్చర్స్ చాలా దగ్గరగా, అంటే అక్కడ ఆల్మోస్ట్ 2.5-4 years ఉన్నాను. మై సన్ వాజ్ బోర్న్ అక్కడే 18 years. సో అప్పుడు అనుకునేదాన్ని ప్రీనాప్చువల్ అగ్రిమెంట్స్ ఏంటి పిచ్చా, పెళ్ళి అంటేనే ఒక నమ్మకం మీద అసలు. అంటే నేను ఓన్లీ అడ్వకేట్గా మాట్లాడాను మహేష్, బికాజ్ ఐ ఫాలో లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ. అండ్ మనది కర్మభూమి, మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. అండ్ లా ఎన్నన్నా చెప్పనివ్వు, మొరాలిటీ ఉంటుంది మనకి, గ్రౌండ్ రియాలిటీలో సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు బిజినెస్ కన్నా దారుణంగా తయారయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే నీకెంతుంది, నాకెంతుంది, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేం ఇవ్వగలను అనే బేసిస్ మీదే ఆధారపడి ఉంటున్నప్పుడు మాత్రమే ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ ఇండియాకి మనం డెఫినెట్గా ఆపాదించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరము రెండు ఈ టైంలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఐమ్ టాకింగ్ అబౌట్ 2026. ఎందుకు అవసరం, ఎందుకు మనం పాశ్చాత్య దేశాల యొక్క పౌడర్ రుద్దుకుంటున్నామా, లేకపోతే ఘనత చెందిన మన సంస్కృతి పక్కన వాళ్ళు హరే రామ హరే కృష్ణ మూమెంట్స్తో వాళ్ళు చక్కగా రాధేశ్యామని లంగావణిలు వేసుకుంటుంటే మనం ఈ ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ కల్చర్ని సరిదిద్దుకుంటున్న సొసైటీలోకి డెఫినెట్గా ఆహ్వానించాల్సి వస్తుందంటే డెఫినెట్గా మనకి యాజ్ పర్ ద లా అడ్వకేట్ హ్యాట్ పెట్టుకుంటే కనుక ఇండియాలో ఇట్లాంటి లా అయితే లేదు. కానీ అవసరము, ఆవశ్యకత ఇందాక నేను చెప్పినట్టు ఈ 2 ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళైన 15 రోజులకి, పెళ్ళైన నెల రోజులకి ఎన్నో కేసెస్, డివోర్స్ కేసెస్ మన లోవర్ కోర్ట్స్, హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ తలుపులు తడుతున్న పరిపక్వతకి చెందిపోయాం మనం.
అంటే ఎన్ని రోజులు, ఇంకా 16 రోజుల పండగ కూడా అవ్వని సిచ్యువేషన్లో డివోర్స్ గురించి మాట్లాడటమే కాదు, డెఫినెట్ గా కోర్టులో ఫైలింగ్స్ అవుతున్న సందర్భాలు వచ్చినప్పుడు బోత్ లవ్ అండ్ అరేంజ్ రెండు ఎయిదర్ వేస్ 10 సంవత్సరాలు అంటే ఐ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఐ బిలీవ్ ఏదైనా కేసు వస్తే ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయడం కాదు, అసలు ఏంటి ప్రాబ్లం, ఇస్ దెర్ ఎనీ రెక్టిఫికేషన్. మన మనుషులం, తప్పనేది జరుగుతుంది, అపార్థాలు అపోహలు రెండు ఉంటాయి. పెళ్ళంటే ఇరు కుటుంబాలు, ఇద్దరు 10 ఏళ్ల రిలేషన్షిప్ లో ఉండి కూడా పెళ్లి చేసుకుంటే ఇద్దరి పరస్పర బంధుమిత్రులకి తల్లిదండ్రులకి నచ్చక విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ ఆర్ శ్రీరామ రక్ష. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ వధూవరులు అంటే భార్యాభర్తలు కాబోయే ఇద్దరి నూతన జంట, నవజంట అన్ను, ఎందుకంటే ఇప్పుడు 40 కూడా పెళ్లి చేసుకుంటున్నారు, సెకండ్ మ్యారేజ్ లో సో నూతన వధూవరులు అంటాను నేను. సో 40కి చేసుకుంటున్నారు, 50కి చేసుకుంటున్నారు. అంతకుముందు మ్యారేజ్ బ్యాగేజ్లు ఉంటున్నాయి, పిల్లలు ఉంటున్నారు, ఆస్తి వివాదాలు ఉంటున్నాయి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, డబ్బులు తప్పకుండా మ్యారేజ్ లో ఒక పెద్ద పార్ట్ వహిస్తుంది. సొసైటికల్ స్టాండర్డ్ ఎట్లా ఉన్నా సరే డబ్బు అనేది ఇవాళ రేపు కలియుగంలో చాలా పెద్ద పీట వేస్తుంది. అండ్ ఆ డబ్బుని ఎలా పంచుకోవాలి, పెంచుకోవాలి, అంతకు ముందున్న రిలేషన్షిప్స్తో తెంచుకోవాలి అనే క్లారిటీ వీళ్ళు తెచ్చుకుంటూ ఇరు వర్గాల తల్లిదండ్రులకి ఇస్తూ, ఆ తల్లిదండ్రుల యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీయకుండా ఇరు వర్గాల తల్లిదండ్రుల్ని వధూవరుల్ని కూర్చోపెట్టి ప్రాబ్లమాటిక్ గా వచ్చే పాసిబుల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ రాసి ప్రాపర్ గా, ఇది స్టాండర్డ్ గా ఒక కౌన్సిలింగ్ సెషనో లేకపోతే ఈ పాయింట్స్ అనేది ఉండదు మహేష్. బికాస్ రెండు కుటుంబాలు ఆర్ వెరీ డిఫరెంట్, 2 హ్యూమన్స్ ఆర్ వెరీ డిఫరెంట్, 2 సొసైటికల్ స్టాండర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ డిఫరెంట్. కొంతమంది డబ్బులు లేకపోయినా పిల్ల అందంగా ఉంటే చాలు, మా ఇంటికి వచ్చి అడ్జస్ట్ అవుతుంది, మేము అన్ని చూసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ సొసైటికల్ స్టాండర్డ్స్ ఈక్వల్ ఉండవు. వీళ్ళ కాలమాన పరిస్థితి, అలవాట్లు వేరే ఉంటాయి. తప్పు కాదు, వీళ్ళకి వేరే ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఒప్పు కాదు. సో ఈ రెండిటిని మ్యాచ్ చేసి ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ అనే పేరు వాడటం అర్థం కావడాని కోసం మాత్రమే. బట్ జరగబోయే కాలంలో రాబోయే కదలికలు అనివార్య పరిస్థితులుగా మారి, అనుమానంగా పెనుభూతంగా మారి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని కొట్టుకొని బ్రేక్ అయ్యే రిలేషన్షిప్స్ బదులు ప్రేమ అన్నిటిని మార్చేస్తుంది, పెళ్ళైన తర్వాత అన్ని సర్దుకుంటాయి అనే ఒక బేసిక్ స్టాండర్డ్ సొసైటికల్ 100 అబద్ధాలైనా పెళ్లి చేసుకోవాలి, అంటే 100 అబద్ధాలు ఆడినా పెళ్లి చేసుకోవాలి అనే ఒక మొరాలిటీ ఆఫ్ అ సొసైటీ నుంచి మనం పెళ్లికి ముందు నువ్వు ఇది చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనే దాని మీద పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా బేసిస్ ఆఫ్ సొసైటీ ఏంటంటే, మనకి ఎంతకాలం కల్చర్ని మనం నిలుపుకోగలిగితే అంతకాలం మనది కర్మభూమి బాగుంటుంది. బేసిక్గా మన కల్చర్ అనేది ఒక పితృస్వామ్య వ్యవస్థనో లేకపోతే పేట్రియాటికల్, ఒక ఫ్యామిలీ, తల్లి తండ్రి పిల్లలు, ఇలా ఈ సొసైటీని నిలుపుకోవడానికి ప్రయత్నమే ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ అని చెప్పాలి. ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి అది. పెళ్ళి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు, ఏ చిన్న పిల్లల్ని తీసుకున్నా సరే వాడి సబ్ కాన్షియస్ మెమరీలో సినిమాల్లో చెప్పిన డైలాగ్ ప్రకారం అరే పెళ్ళి అంటే ఏంటంటే ఒకరి మీద ఒకరు నమ్మకం అంటాడు వాడు. ఫస్ట్ థింగ్ ఇండియాలో అదే. సో అండ్ అందుకే ముఖ్యంగా భారతీయ వైవాహిక వ్యవస్థ మీద కొద్దో గొప్ప నమ్మకం, అంటే మీరు అన్నట్టు పాశ్చాత్య దేశాల్లో ఏదైతే జనరల్గా చేసే పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళు వచ్చి ఈ పద్ధతి ఎందుకు ఫాలో అవుతున్నారంటే అందులో ఉన్న వాల్యూస్, అందులో ఉన్న వెయిటేజ్, ఆ నమ్మకం అంటారు కదా మెయిన్. దానికి మీరు ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద న్యూక్లియస్ అదే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. సో నమ్మకం మీద ఆధారపడ్డ పెళ్ళి, అండ్ ఒక సీజన్కి వస్తే లక్షల్లో జరిగే పెళ్ళి, దాని మీద ఎంతో బిజినెస్ జరుగుతున్నాయి పెళ్ళికి. ప్రీ న్యూపిటల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నామంటే అంటే ఒక కండిషన్స్తో లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు అని చెప్పేసి అర్థం. అంటే నాకు సెట్ ఆఫ్ డౌట్స్ ఎలాగా ఉంటాయి, వాటికి ఒక చిన్న ప్రొటెక్షన్ లేయర్ లాగా, లేకపోతే ఒక చిన్న ఏమంటారు లైక్ సిస్టమ్స్లో వేస్తుంటారు యాంటీవైరస్ లాగా ఇది పనిచేస్తుంది అన్నట్టుగా, అవి ఎప్పుడెప్పుడు టిక్ డౌన్ అవుతాయి. సో ఆ టిక్ డౌన్ అవ్వడానికైనా సరే ఇతనితో నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా ఇలా స్టార్ట్ చేస్తున్నామంటే వైవాహిక జీవితం వాళ్ళది ముందు నుంచే బీటలు వాడుతున్నట్టు కదా. సో అసలు ఈ అరేంజ్మెంట్స్కి ఏమాత్రం స్కోప్ ఉంది, అసలు వాటిని తీసుకొచ్చే ప్రాసెస్లో మనం కొంచెం అసలు జాగ్రత్తగా ఉండాలి కదా. బ్యూటిఫుల్ క్వశ్చన్ మహేష్. నువ్వు చెప్పినట్టు నమ్మకం మీదే పెళ్ళికి పెద్ద పీట నమ్మకం. కానీ ఇవాళ రేపు నీ తండ్రి సంపాదించిన ఆస్తి నీకు ఇస్తారని 100% నమ్మకం నీకు ఉందా? పోనీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి తమ పొట్టని కూడా
ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి పిల్లల్ని చదివించి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళని చూసుకుంటారన్న నమ్మకం ఉందా? పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళని తిట్టకుండా, కొట్టకుండా, వాళ్ళ మనస్సుని గాయపెట్టాల్సిన అవసరం వచ్చినా పెట్టకుండా ఆగే కోడళ్ళు ఉన్నారా? పోనీ అలాంటి కోడలు దొరికిందా? ఆ అమ్మాయి బుద్ధి అలానే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళ ముసలితనం వచ్చి చనిపోయే వరకు ఉంటారని నమ్మకం ఉందా? ఏది జరిగినా కడుపులో పెట్టుకొని చూసుకునే తల్లిదండ్రులు బిడ్డల్ని వాళ్ళకి రోగం వచ్చినా వచ్చినా కొడుకు కానీ కూతురు కానీ కడుపులో పెట్టి చూసుకుంటారన్న నమ్మకం ఉందా? ఏ నమ్మకం గురించి మాట్లాడుతున్నావు మహేష్? ఏ నమ్మకం మీద పెళ్ళిళ్ళని మాట్లాడుతున్నావు నువ్వు? కన్న తల్లిదండ్రుల్ని రోడ్డు మీద కిడిచి ఆస్తుల కోసం పెద్ద పెద్ద బడా బాబులు బిజినెస్లో తోపులైన వాళ్ళే బేసిక్ హ్యూమన్ బ్లడ్ అండ్ బాడీ షేర్ చేసుకున్న తల్లి తండ్రి బ్రతుకుకే భరోసా ఇవ్వలేని కాకుల్లాగా పొడుచుకు తినే కొడుకులున్న సమాజంలో ఏ నమ్మకం గురించి మాట్లాడుతున్నావు? పెళ్ళికి ఏ పెద్ద పీట వేయమంటావు? అలాంటి సమాజానికి వచ్చేసాం. వెల్కమ్ టు ద న్యూ సొసైటీ. సో జరిగిపోయిన కాలంలో ఒదిగి ఉన్న సమాజంలో అణువుగా ఉన్న నమ్మకాన్ని తీసుకొచ్చి కొత్త మాటలు మాట్లాడుకోవడానికి, వీడియోని రసవత్తరంగా చేయడానికి డెఫినెట్గా నమ్మకం గురించి మాట్లాడుకోవాలి. కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద లేటెస్ట్ జనరేషన్ జెన్జీస్. మా జనరేషన్లోనే మేము ఎంతో కొంత పెకిలిచ్చేసాం తల్లిదండ్రుల రిలేషన్షిప్. మాతో మేము ఉంచుకోలేక వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళ ఇళ్లల్లోనో సొంత ఊళ్ళల్లోనో ఆయాలను పెట్టి ఉంచాం. బట్ ఇప్పుడు జనరేషను ఇంకొంచెం మంచి ఆకు ఇంకొక గట్టిగా నవిలి ఓల్డేజ్ హోమ్లు అంటున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషను భర్తనే చంపేసే వాళ్ళు ఉన్నారు తేడా వస్తే. పాపం వాళ్ళ తల్లిదండ్రులు నెక్స్ట్ మనం ఇంకెన్ని చావులు చూడాలో. సో అలాంటిది పెళ్లి గురించి ఎవరో తెలియని ఒక అమ్మాయి, ఎవరో తెలియని ఒక అబ్బాయి కలిసి ఉండి డెఫినెట్గా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? ఏ నమ్మకం గురించి మాట్లాడుతున్నావు? చెప్పు. మీరు చెప్పిన ఈ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పీస్ ఆఫ్ పేపర్కి భయపడతారా? లాకి భయపడతారు. డెఫినెట్గా లా అండ్ ఆర్డర్కి భయపడతారు. ప్రెసెంట్గా లేదు కదా, ఇంకా తీసుకురాలేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. సో దిస్ ఎంటైర్ సిరీస్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, నేను ఐ ఫాలో లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ సిన్స్ ఆల్మోస్ట్ 25 years అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ డిఫరెంట్ హై అండ్ టెక్నిక్స్ ఆఫ్ లివింగ్. మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. సింపుల్. ఇప్పుడున్న సొసైటీలో కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇది పట్టించుకోవట్లా. మనం సుఖపడ్డామా, మనం ఆనందపడ్డామా, మనకు ఎంజాయ్ చేస్తున్నామా, ఇమీడియట్ ప్లెజర్ ఇస్ ఇంపార్టెంట్. రిపర్కేషన్స్ అనేవి కూడా చూసుకోవాలి. సో నేను ఒక కేసు తీసుకోవాలన్నా ఐ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఇది కర్మం ధర్మం ప్రకారం నేను ఎంత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పక్కనోడి దరిద్రం కూడా మనం తీసుకోవాలి ఒక్కొక్కసారి, పక్కనోళ్ళ సంతోషం తీసుకోవాలి, పక్కనోళ్ళ రకరకాల ఎమోషన్స్ కూడా తీసుకోవాలి ఒక కేసు మనం హ్యాండిల్ చేస్తున్నామంటే. సో లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్ ఈ నెక్స్ట్ సిరీస్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే యూ నీడ్ టు ఫాలో బేసిక్ హ్యూమన్ లాస్ విచ్ ఇస్ లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ. ఒక 100th floorలోంచి కింద పడితే కాలు ఇరుతుందా, చెయ్యి ఇరుతుందా, ప్రాణమైపోతుందా అనేది నువ్వు చేసుకున్న కర్మని బట్టి అక్కడ ఒక లారీ రావచ్చు. దూకిన ప్రతి ఒక్కడు చచ్చిపోతాడని లేదు. సో అక్కడ నువ్వు యాక్సెప్ట్ చేసినా నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ కర్మ ధర్మ అప్లై అవుతుంది. అలాగే ఒక హ్యూమన్ లైఫ్లో ఇది డెఫినెట్గా అప్లై అవుతుంది. సో మనం తీసుకునే ప్రతి డెసిషన్ మన స్వార్థం కోసము, కేసు వేసేయటం కోసము కాకుండా ఆగి ఆలోచించి బేసిక్ లా ఆఫ్ కర్మ ధర్మ అండ్ దెన్ go for counseling. That's what I do before I take up any case. And నా ఫోకస్ వచ్చి మెయిన్లీ రిలేషన్షిప్స్. ప్రతిదీ ఇఫ్ యూ కన్సిడర్ ఇస్ అ రిలేషన్షిప్. ద జాబ్ దట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఆర్ రిలేషన్షిప్ విత్ దట్ జాబ్. సో మనతో మన రిలేషన్షిప్ మనం ఎలా ఉంటున్నాం సరిదిద్దుకుంటే మిగిలిన అన్ని వెన్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్. సో మోస్ట్ ఆఫ్ ద మ్యారిటల్ రిలేషన్షిప్స్ మన ఇండియాకి, మన కల్చర్కి ఆయువు పట్టు మహేష్, మన సొసైటీకి ఆయువు పట్టు. మనం కూడా చైనా వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా కొరియన్ విమెన్ హ్యావ్ స్టార్టెడ్, దర్ ఇస్ అ రెవల్యూషన్ దట్ దే స్టార్టెడ్ దట్ దే డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్ అండ్ దే డోంట్ వాంట్ హ్యావ్ కిడ్స్ అండ్ దే డోంట్ వాంట్ హ్యావ్ సెక్స్ విత్ మెన్. ఆ రివల్యూషన్ వచ్చే గతి స్థితి ఇండియాకి పట్టకూడదనే కన్సర్న్ నాకుంది. ఆల్రెడీ ఇండియాలో అమ్మాయిలు అంటే ఇది నేనేదో నా స్వార్థము లేకపోతే నేను సంపాదించేసుకొని సుఖంగా ఉండిపోవడానికి ఇది చేయక్కర్లా. ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ వాట్ ఎవర్ దట్ ఐఎమ్ డూయింగ్. దిస్ ఇస్ అ కాంట్రిబ్యూషన్ ఎక్స్క్లూజివ్లీ టు ద ఇండియన్ కల్చర్ అండ్ ద మెన్ అండ్ విమెన్. ఆడవాళ్ళు చంపేసే స్టేజ్కి వచ్చారంటే ఖాళీ ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది, డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, కల్చరల్ చేంజ్ ఆఫ్ స్టార్టెడ్. ఇదే అమ్మాయిలు ఇంకొక 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఇండియన్ విమెన్ కనుక మా బాడీస్ మా ఇష్టం, మేము పెళ్ళిళ్ళు చేసుకోం, మేము సెక్స్ చేయం, మేము పిల్లల్ని కనవంటే మన ఇండియన్
మెన్ ఎక్కడ ఇప్పటికే మెన్ ఆఫ్ ఇండియా హ్యావ్ వెరీ లెస్ విమెన్ ఫర్ వాట్ ఎవర్ 40 years ఆడపిల్లలు చంపినందుకు. ద రేషియో ఇస్ లైక్ ఇట్స్ డిఫరింగ్. ఇప్పుడు నువ్వు కనుక ఈ అమ్మాయిల యాటిట్యూడ్ ని మార్చలేదనుకో, ఏదో ఉడతా భక్తి అనుకో, రాముడి పెద్ద యుద్ధానికి ఒక ఇసుకలాగా నేను చేస్తున్నా, ఈ కల్చర్ని అమ్మాయిలను నేను మారుస్తానని కాదు, డెఫినెట్ గా ఒక సంస్కృతి సంప్రదాయాన్ని కట్టుబడి ఉండమని కూడా చెప్పను నేను. కానీ పెళ్లి చేసుకుంటే నిలుపుకోవటానికి ప్రయత్నించండి. నిలుపుకోలేకపోతే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో ఒక చిన్న కాంట్రాక్ట్ రాసుకోండి. అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి. ప్రతి హ్యూమన్ విల్ ఎర్ర్. మనం ప్రతిసారి కరెక్ట్ చేయము, తప్పు చేస్తాం. తప్పు చేసినప్పుడు బ్రేక్ చేయకుండా రెక్టిఫికేషన్ కోసం ఒక చిన్న కాంట్రాక్టో, లేకపోతే నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన మనస్పర్ధల్ని విడగొట్టి ఒక పేపర్ ఆల్వేస్, ఎందుకని ఐల్ సీ యూ ఇన్ ద కోర్ట్ అంటారు, బికాస్ ద ప్రాసెస్ ఇస్ సో మచ్ ఆఫ్ పెయినింగ్, డాంటింగ్, మనీ. ఒక కాంట్రాక్ట్ రాసుకున్నాం అనుకో మహేష్, డూ యూ థింక్ దట్ విమెన్ విల్ గో అగైనెస్ట్ ఇట్ అండ్ గో త్రూ ఆల్ ద షిట్? కాంట్రాక్ట్ లో రాసుకునే దానికి నిబద్ధురాలే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉంటాను ట్రై చేస్తారు. సో దానివల్ల మారిపోతుందా మేడం? ఎరాడికేట్ అయిపోతుందా? ఈ పేపర్ ఎంతవరకు కాపాడుద్ది అంటే డెఫినెట్ గా ఒక భద్రతని అభద్రతని రెండిటిని సైమల్టేనియస్ గా నువ్వు ఏదైనా తప్పు చేయాలి అంటే క్రియేట్ చేస్తూ ఉంటుంది పరస్పరంగా. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ నెగటివ్ యూ విల్ కమ్ టు అ న్యూట్రల్. ఎందుకు వచ్చింది మనకి గోల కాదంటావా? బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ అప్పుడు సుఖ సంసారం అంటాను నేను. వెల్ ఇంకా ప్రాక్టికల్గా ఇది లైక్ యూనో వాడుకలోకి రాలేదు కాబట్టి, స్టిల్ మనం ఇంకా ఇండియాలో ఉన్నాం కాబట్టి, హిట్ టీవీ స్టూడియోలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి అలాంటి అగ్రిమెంట్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఇన్విజిబుల్ అగ్రిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేసి చాలా వరకు ప్రామిసులు చేస్తారు. నువ్వు పెళ్లి తర్వాత జాబ్ చేయొచ్చు, చదువుకోవచ్చు, నీ లైఫ్ నీకే ఉంటుంది. లైక్ ఇవి కూడా ఒక ఎగ్జాక్ట్లీ నీ లైఫ్ పెళ్లి జస్ట్ కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదన్నట్టుగా మాట్లాడతారు. ఇవి కూడా ప్రీ న్యూపిటల్ మ్యారేజ్ అగ్రిమెంట్స్ కానీ మనం కన్సిడర్ చేయాలి. బట్ ఎవరు పేపర్ మీద రాసుకోలేదు కాబట్టి ఇప్పుడు పెళ్లి తర్వాత ఇలాంటి ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకి యాజ్ అన్ అడ్వకేట్ మీ దగ్గరకు వస్తే ఎలాంటి సాయం దొరుకుతుంది? ఫస్ట్ ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో క్లయింట్ డబ్బులు ఇచ్చింది కదా అని అపోజిషన్ వాళ్ళని నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ బ్రింగ్ దెమ్, దో యూ పే హీ పేస్, ఐ వాంట్ టు లిసన్ టు బోత్ ఆఫ్ ద వర్షన్స్. ఇద్దరిది విని కామన్ గ్రౌండ్ కి వచ్చేదానికి నేను ఐఎమ్ అన్ క్యాటలిస్ట్. బికాస్ ఆఫ్ మై సాధన అవనివ్వు, భగవంతుడి దయ అవనివ్వు, ఇద్దరు వర్గాలు విన్నప్పుడు ఎప్పుడైనా సరే మనస్పర్ధలు ఎప్పుడు వస్తాయంటే ఒకళ్ళ వర్షన్ ఒకళ్ళు వినరు, అర్థం చేసుకోరు, అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టు ఉండరు. దీస్ ఆర్ ద 3 steps. అండ్ దెన్ ఐల్ బ్రేక్ దోస్ మిస్అండర్స్టాండింగ్స్ ఇన్ టు పాయింట్స్. అండ్ ఇది కాకుండా నీకు నచ్చినట్టు ఇతరుడు ఉండటం, ఇతరు నచ్చినట్టు నువ్వు ఉండటం కాదు, ఇద్దరికి నచ్చినట్టు ఎలా ఉండాలో రాయిస్తాను. రాయించి ఇట్ ఈస్ నాట్ ఇండియాలో, మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రీనాప్చువల్ అగ్రిమెంట్స్. కానీ అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కాంట్రాక్ట్ ఇస్ స్టిల్ వ్యాలిడ్ అండర్ ద లా. ఓకే. సో ఐ మేక్ దెమ్ రైట్ అ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ విచ్ ఇస్ అబైడింగ్. ఒక 500 rupees బాండ్ పేపర్ మీద కామన్ అగ్రిమెంట్స్ ఒక బిజినెస్ లో ఎలా అయితే మనం రాసుకుంటామో. అండ్ ఐ ఆల్సో ఇన్వాల్వ్ లిటిల్ మనీ ఇన్ సైడ్ ఇట్. అర్థమైందా? ఊరికి నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ వస్తే అదేమో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవుతుంది. కాంట్రాక్ట్ ఎందుకు అవుతుంది? వైలేషన్ ఆఫ్ దట్ వోంట్ అట్రాక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ అఫెన్సెస్. బట్ ఐ మేక్ దెమ్ టు కమ్ టు అ కామన్ కాంట్రాక్ట్ లోడ్ ఆఫ్ లాస్ ఉందంటే వేర్ దేర్ ఈజ్ అ మనీ ఇన్వాల్వ్. నేను లెక్చరర్ గా చేసేటప్పుడు మహేష్ ఆల్మోస్ట్ 220 people క్లాస్ ని మేనేజ్ చేయాలి. బీకామ్ పిల్లలు వాగుతానే ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల కాక ఎవరి వల్ల నన్ను పంపించారు లెక్చరర్ గా. అసలు వినేవాళ్ళు కాదు. కంప్యూటర్ సైన్స్ ఉంది వాళ్ళకి. ఐ యూస్ టు టెల్ దెమ్ ఎంఎస్ ఆఫీస్. వినకపోతే ఏం చేశాను తెలుసా? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నించోని 10 రూపాయలు ఇవ్వాలి. ఎవరైతే ఇంకోళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు నించోబట్టే వరకు వీడు క్లాస్లో నించోవాలి. స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 500-600 వరకు నాకు వసూలు అయితే నేను సమోసాలు తెప్పించి వాళ్ళకి తినిపించాను. ఆఫ్టర్ 18 days దేర్ కేమ్ టు అ పాయింట్ లైక్ ఒక్కడు నించుంటే అసలు గంట సేపు అతనే నించునేవాడు. దిస్ అ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ అండ్ ఐ టాట్ దెమ్ MS Office for the rest of the 1 year. So when there is a pain point, అది 10 రూపాయలు అవని రూపాయి అవని, ఈవెన్చువల్ గా ఐ గాట్ డౌన్ టు 1 rupee. 100 రూపాయలు వసూలైనా సమోసాలు తెప్పించి ఎక్స్ట్రా డబ్బులు లేనేసి అందరికి. And there is a little pain point of commerciality added, no? There's definitely a kind of silence with dignity and following of principles ఉంటుంది. So that's why I always include little financial transaction involved in that. So it depends on the client. అది కామన్ జాయింట్ అకౌంట్లో వేయడమా, లేకపోతే ఒకవేళ ఇందులో ఎవరు వైలేట్ చేసినా
చాలా హ్యూజ్ అమౌంట్ ఇంకొకరికి పే చేయడమా, ఆ ఫండ్ని ఆల్రెడీ ఒక అకౌంట్లో పెట్టడమా, అట్లాగా అగ్రీబుల్ అమౌంట్స్ని నేను పెడతా. ఎందుకంటే ఎవరు వైలేట్ చేసినా నా వరకు రాక్కర్లా. ఇట్స్ నాట్ అబౌట్ మీ గెటింగ్ మనీ, ఇట్స్ అబౌట్ దే సార్టింగ్ దే రిలేషన్షిప్. సో దట్స్ హౌ ఐ డూ. సో జనరల్ గా రిలేషన్షిప్స్ మధ్యలో ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పాడవడానికి మూడో వ్యక్తి కారణం అంటుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ థర్డ్ పర్సన్ మళ్ళీ లైక్ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ బ్యాలెన్స్డ్ గా ట్రాక్ పైన రావాలంటే యూ నీడ్ అ థర్డ్ పర్సన్. మీకు ఆ మూడో వ్యక్తి కావాలి. ఆ మూడో వ్యక్తి అడ్వకేట్, ఒక సెన్సిబుల్ అడ్వకేట్ అయితే మళ్ళీ మీ రిలేషన్షిప్ మళ్ళీ ట్రాక్ పైన పడుతుంది. అండ్ మీరు అలాంటి పర్సన్ కోసమే చూస్తుంటే కనుక ఉషశ్రీ గారు ఆర్ హియర్. అండ్ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. కౌన్సిలింగ్ కోసం మీకు కావాల్సిన హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ ఇష్యూని డైరెక్ట్గా మాతో షేర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకున్న ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. అండ్ ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్. Stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.